ఇప్పుడు చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి, వాటన్నిటికీ మనం ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు. కాబట్టి నేను సర్వీస్ కమిషన్లో ఎక్స్పర్ట్స్ లాయర్తో మాట్లాడినాం. ఇవాళ సాయంత్రం కూడా మేము కలుస్తున్నాం. జియో నెంబర్ 55 అనేది న్యాయబద్ధమైంది. దానివల్ల ఓపెన్ మెరిట్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు అందరికి కూడా న్యాయం జరుగుతుంది, మైనార్టీలకు కూడా. జియో నెంబర్ 29 తీసుకురావడమే ఓపెన్ కోటాలో షార్ట్ ఫాల్ ద్వారా ఓపెన్ మెరిట్లో ఓపెన్ అనేది అందరికీ అది మెరిట్ ప్రకారం తీయాల్సింది. దానిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. జియో నెంబర్ 28ని రద్దు చేయాల్సిందే. జియో నెంబర్ 55 అమలు చేయాల్సిందే. 1:100 తీయడానికి కావాల్సిన అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వంలో ఎవరు చర్చలకు వస్తారో అడిషనల్ అడ్వకేట్ జనరల్ మీ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ కూడా మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వానికి దీని మీద ప్రాథమిక అవగాహన కూడా లేదు. మహేందర్ రెడ్డి గారు ఇంకో 1 ఇయర్లో రిటైర్ కాబోతున్నారు. ఆయన రిటైర్ అయ్యే లోపు వీలైనంత ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేయాలనుకుంటాడు. ఆయన కోసం టీఎస్పీఎస్సీ ఉందా, టీజీపీఎస్సీ ఉందా? టీజీపీఎస్సీ కోసం మీకోసం ఆయన ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఆల్రెడీ రిటైర్ అయిండు, డీజీపీగా పనిచేసిండు. గతంలో ఆయన మీద ఎన్ని రకాల ఆరోపణలు రావాలో అన్ని రకాల ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్న చేసిన మొదటి తప్పు ఈ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి టీజీపీఎస్సీ మీద పెట్టడం. ఇప్పుడు నిరుద్యోగులతో మాట్లాడడానికి హృదయం ఉండాలి, మెదడు ఉండాలి, తల్లి ప్రేమ ఉండాలి, తండ్రి ఆప్యాయత ఉండాలి. ఈ పోలీసు వాళ్ళని తీసుకొస్తే ఆయన ఏం చేస్తున్నాడు? చీమ చిట్టుకుమంటే పోలీసులు పంపిస్తున్నాడు. ఆయనకు తెలిసిందేముంది? పోలీసే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రుల దగ్గర మెప్పు పొందాలి, పోలీసు వాళ్ళతో ఉద్యమాలను అంచివేయాలి. ఇవాళ పొద్దున కూడా నాకు పృథ్వన్నకి వందలాది మంది విద్యార్థులు ఫోన్ చేస్తున్నారు. అన్న మేము ప్రెస్ క్లబ్ లో మీటింగ్ వస్తున్నామంటే ఇళ్ళకి వెళ్ళి వేట కుక్కల్లాగా తెల్లవారుజామున 3 గంటలకి తాండూరులో వికారాబాద్ లో మా చెల్లి శ్రీలలిత వాళ్ళ హస్బెండ్ ఎత్తుకపోవడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి మిత్ర అనే అమ్మాయిని 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. మరి అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు సోయి ఉంటే ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసిపడేయండి. ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధ సంస్థలకు ఉండాల్సింది మేధావులు, ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్, కానీ ఈ పోలీస్ ఆఫీసర్లు లెక్కలే. నిరుద్యోగులతో డీల్ చేస్తున్నారా మీరు? ఖైదీలతో డీల్ చేస్తున్నారా? లేకపోతే టెర్రరిస్టులు? వీళ్ళు ఏమన్నా నిరుద్యోగులు? ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి మూలం, ప్రశ్నే నాగరికత. తెలంగాణ అనేది మొత్తం భారతదేశానికి ప్రశ్నించడం నేర్పింది. రేవంత్ రెడ్డి కాదు, వాడమ్మ జయజమ్మ మొగుడు వచ్చినా కూడా ఈ ప్రశ్న ఇక్కడే ఉంటుంది. గతంలో ఉన్న కేసీఆర్ అనేటువంటి కచరా పాలన ఏ విధంగా పొందబెట్టామో రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా చేస్తే వీళ్ళు పాలాభిషేకాలు చేస్తారు, లేకపోతే నీకు గజిని అనే పేరు పెట్టే ప్రమాదం ఉంది. వాడు కచరా అయితే నువ్వు సైకో కచరా అవుతున్నావా ఏంది? అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పాలన చేయాలని కదా నేను కోరుకునేది. నీకు అవగాహన లేనప్పుడు వీళ్ళతో పిలిచి మాట్లాడడానికి నీకేం ప్రాబ్లం? అంటే అంత 3 అక్షరాలు ఇవ్వాలా. నేను చాలా మంది మంత్రులతో మాట్లాడినా, ఎంపీలతో మాట్లాడినా వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్తున్నారంటే మేము ఎవ్వరు చెప్పినా ఆయన వినట్లేదు, ఆయన ఈగోకు పోతున్నాడు, ప్రిజడ్యూస్కు పోతున్నాడు, నిరుద్యోగులతో యుద్ధం పెట్టుకుంటున్నాడు, అది మా పార్టీకి నష్టం చేస్తారని చెప్తున్నారు. మేము ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దలకు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మా పరిధి మాకుంది. మీరు పోరాటం చేస్తున్నప్పుడు మేము సంఘీభావంగా వస్తున్నాం. మీ పోరాటాన్ని అడ్డం పెట్టుకునేది రాజకీయ ప్రయోజనం కోసం రావట్లేదు. రేవంత్ అన్న, నీవు చిన్న వయసులో అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు చదువుకున్న BA చదువుతో ఇక్కడ మాకు PhD చేసిన మాకే చాలా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అవగాహన, ఆలోచన, ఆశయం కరెక్ట్ ఉంటే అర్థమవుతుంది. నువ్వు ఇమీడియట్ గా ఒకసారి గ్రూప్ 1 అభ్యర్థులు పిలుచుకొని మహేందర్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని, గతంలో పనిచేసిన గంటా చక్రపాణి గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, నిరుద్యోగులతో మమ్మల్ని ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, మీరే పిలిచి మాట్లాడుకోవచ్చు కదా. మాకెందుకు ఇలా గత 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి నాకు, పృథ్వన్నకి, మైపాల్కి, సురేష్కి, అశోక్ సార్కి మాకెందుకు ఈ బాధ? పెద్ద మనుషులేమో ఎమ్మెల్సీల కోసం, విద్యాశాఖ కమిషన్లో ప్రాజెక్టుల కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం గొడ్డుపోయిందా అని అడుగుతున్నాం. ఇది మీ నిరుద్యోగుల పోరాటం కాదు, ఇది తెలంగాణ పోరాటం. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని 52లో మొదలైన ఉద్యమం. నీళ్లు నిధులు అనేది తర్వాత తయారు చేసిండు కేసీఆర్. నియామకాల కోసం జరిగే పోరాటం ఇది మరో తెలంగాణ పోరాటం. ఖచ్చితంగా మీ పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. రాజ్యాంగ పరంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు అడిగేది రాజ్యాంగమైన హక్కు. ఒక గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేతగాని ప్రభుత్వాలు 13 సంవత్సరాల్లో 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష పెడతారా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 గ్రూప్ 1 ఎగ్జామ్లు అయినాయి. సిగ్గుచేటు కదా. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకైనా? మరి చంద్రబాబు నాయుడు పై చంద్రశేఖరరావు వచ్చింది, చంద్రశేఖరరావు అనే కచరా పోయి కేసీఆర్ అనే రేవంత్ రెడ్డి అనే గజని వచ్చింది మమ్మల్ని వేధించడానికా? మీరు గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేత కాదు, పేపర్ లీకేజ్ అయింది, బయోమెట్రిక్ చేత కాదు. మీ వైఫల్యంతో ఎంతో కష్టపడి చదువుకున్న గ్రామీణ ప్రాంత పేద అభ్యర్థులు ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. 13 సంవత్సరాలు నోటిఫికేషన్ రాకపోతే రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీస్ అయిన DSP, జాయింట్ కలెక్టర్, RDO లాంటి పోస్టులకి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుంటే మీ చేతగానితనం, మీరు పేపర్లు అమ్ముకోవడము, మీ పేపర్ లీకేజు. గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి పేపర్లు అమ్ముకున్నాడు, మరి ఆయన ఎటుపోయాడు? ఆయన మీద ఏం శిక్ష జరిగింది?
సిట్ అన్నారు. మరి పేపర్ దొంగలు ఏమయ్యారు? మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 7 నెలలు అయింది కదా, జనార్దన్ రెడ్డి గారు బాధ్యత ఉంది కదా, ఆయన రాజీనామా చేసిండు కదా, తప్పు చేయబట్టే రాజీనామా చేసిండు కదా, మరి ఆయన మీద ఏ శిక్ష వేసిర్రు? అంటే మీ బంధువు మీ కులపోడని మీరు పక్కకు పెడతారా? అసలు మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టాలి? ఇలా 1:50 అంటే 500 పోస్టులకి 50 మంది చొప్పున 25,000 మంది తీయాలి. ఆల్రెడీ 1:50 అనే రూల్ వాళ్ళే వైలేట్ చేసిర్రు. వాళ్ళు దాదాపు ఎంతమందిని తీసిరు ఇప్పుడు? అంటే ఎంతమంది తీసిరు ఫిలిమ్స్కి? అంటే 1:57 తీశారట. అంటే మరి ఒకసారి 1:57 తీసినప్పుడు 1:100 కూడా తీయొచ్చు కదా. మరి 1:50 తీస్తా అని 1:57 ఎవరి ప్రయోజనాల కోసం తీసిరు? గతంలో గ్రూప్ 1కి ఇంటర్వ్యూలు ఉంటే అక్రమాలు జరుగుతాయని కేసీఆర్ ఇంటర్వ్యూలు తీసేసి తనకు సంబంధించిన వాళ్ళకి అమెరికాలో ఉన్నాడు, ఎగ్జామ్ రాయనోడు, సీఎంఓ ఆఫీస్లో పనిచేసేటోడు కొడుకు, నా దగ్గర 23 పేర్లు పూర్తి ఆధారాలతో ఉన్నాయి. మీరు గత ప్రభుత్వం మీద కొట్లాడినాం మేము, కానీ వాళ్ళు ఇప్పుడు హాయిగా ఉన్నారు. మరి గతంలో ఆయన రావులకి పోస్టులు ఇచ్చిండు, ఇప్పుడు మీరు రెడ్లకు పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారా? అంటే